నమస్కారం సత్యం టీవీకి స్వాగతం. రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివుడ్ ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కాసేపటి క్రితమే రిమ్స్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం ఎంపీడీఓ పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు, కుటుంబ సభ్యులకు నేనున్నాను, ధైర్యంగా ఉండమని పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని, జవహర్ బాబుకు హై బీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టానురాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళితే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అని కాదు, ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.